హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మన ఈ యూపీఎస్సీ హిస్టరీ ఆప్షనల్ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేసామో యూట్యూబ్లో, దాని భాగంగానే ఇవాళ మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో షోడశ మహాజనపదాస్ పైన మనము డిస్కస్ చేద్దాం. దానిలో ప్రతి చాప్టర్లో మనం ఇంపార్టెంట్ థీమ్స్ డిస్కస్ చేస్తున్నట్టు ఏ విధంగా అయితే చేసామో దీనిలో కూడా ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి అనేది చూద్దాము. ఏవి ప్రిలిమినరీకి ఇంపార్టెంట్, ఏవి జనరల్ స్టడీస్ మెయిన్స్ కి ఇంపార్టెంట్, ఆప్షనల్ కి ఏది ఇంపార్టెంట్ అనేది దానిపైన కూడా మనం అనాలిసిస్ చేద్దాం. పొలిటికల్ కండిషన్స్, దీనిపైన మనకి ప్రిలిమినరీలో ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి యూపీఎస్సీ ఆప్షనల్ లో పొలిటికల్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ మహాజనపద పీరియడ్స్ పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ థీమ్స్ అనేది రిపీట్ అవుతానే ఉంటాయి అండ్ ఫ్యాక్చువల్ డేటా కాబట్టి బాగా గుర్తుండిపోతాయి. ఏం పొలిటికల్ డెవలప్మెంట్స్ అంటే 16 మహాజనపదాస్ ఉండేవి ఇండియన్ సబ్ కాంటినెంట్ లో. పొలిటికల్ కండిషన్స్ అనేవి వీళ్ళ కంట్రోల్లో ఉండేది. వాటన్నిటిలో మగధ రోజ్ అప్ టు ప్రామినెన్స్, అది మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మనకి ఫ్యాక్చువల్ బేస్డ్ డేటా మనకి ప్రిలిమినరీకి కానీ మ్యాప్ పాయింటింగ్, మనకి యూపీఎస్సీ ఆప్షనల్ లో మ్యాప్ పాయింటింగ్ కి కూడా చాలా పనికొచ్చే టాపిక్ ఇది. సో నార్థన్ మోస్ట్ మహాజనపద ఏది, సదర్న్ మోస్ట్ ఏది, ఈస్టర్న్ మోస్ట్ ఏది, వెస్టర్న్ మోస్ట్ ఏది, అండ్ జాగ్రఫికల్ ఫీచర్స్ అంటే రివర్స్ ఏదైనా మేజర్ రివర్స్ ఫ్లో అవుతున్నాయా, ఏదైనా హిల్లీ ఏరియాస్ లో ఉన్నాయా, ఆ విధమైన ఇది కూడా చేయాలి మనం ఇక్కడ. పొలిటికల్ మనకి ఈ పర్టికులర్ టాపిక్ లో మనకి ఏదైతే డేటా ఉంటుందో దానిపైన ఈ అనాలిసిస్ అంతా కూడా చేసే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటి అంటే కాజెస్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధ. ఈ అన్ని 16 మహాజనపదాస్ లో 2 సూపర్ పవర్స్ ఉండేవి అనమాట. చాలా సంవత్సరాలు వాటి ఇద్దరికి మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్ ఉండేది. అండ్ ఫైనలీ అవి ఏంటి అంటే మగధ అండ్ అవంతి. అండ్ ఫైనలీ మగధ వాజ్ విక్టోరియస్ ఇన్ అనెక్సింగ్ ద రెస్ట్ ఆఫ్ మహాజనపదాస్ ఇన్ టు ఇట్స్ టెరిటరీ అని చెప్పుకోవచ్చు. సో ద కాజ్ అంటే ఆ మగధ రైజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, డెఫినెట్లీ ఏముంటాయి వితౌట్ ఎనీ అంటే బుక్ చూడకుండా ఇప్పటికిప్పుడు మనం డిస్కస్ చేసుకున్నా కానీ చాలా సౌండ్ అంటే బాగా రూలర్స్, చాలా ఎఫిషియెంట్ రూలర్స్ ఉండొచ్చు. వాళ్ళ పాలసీస్ చాలా సౌండ్ అండ్ ఎఫిషియెంట్ పాలసీస్ ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ కానీ ఎకనామిక్ పాలసీస్ కానీ. అంటే ఇక్కడ 2 పాయింట్స్ దొరికినాయి మనకి: ఎఫిషియెంట్ రూలర్స్, వెరీ స్ట్రాంగ్ రూలర్స్, అండ్ దేర్ సౌండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ పాలసీస్, అబండెంట్ రిసోర్సెస్, ఐరన్ ఓర్ కానీ ఇంకా వివిధమైన రిసోర్సెస్. అండ్ ఈ మగధ జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ చాలా స్ట్రాటజికల్ లొకేషన్ లో ప్లేస్ చేసి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్స్ వై మగధ రోజ్ అప్ టు ప్రామినెన్స్. అండ్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ విత్ ద టాక్సేషన్ పాలసీ. దేర్ వాజ్ రిలీజియస్ టాలరెన్స్ ఇన్ ద కింగ్డమ్. సోషల్ ఆర్డర్ వాజ్ వెరీ మచ్ పర్ఫెక్ట్. అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, చాలా రోజులు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ చాలా సంవత్సరాలు లేవు. దట్ వాస్ ద రీజన్ విచ్ గేవ్, దీస్ ఆర్ ద రీజన్స్ which gave boost to the rise of Magadha అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే పొలిటికల్ కండిషన్స్ బాగా అనాలిసిస్ చేయాలి. ఏ కింగ్డమ్ ని అనెక్స్ చేసుకుంది, రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏంది, లేకపోతే ఏ రీజన్స్ లో బాగా ఇవి లొకేట్ అయి ఉన్నాయి, డ్రై క్లైమాటిక్ కండిషన్స్ లో ఏవి బాగా లొకేట్ అయి ఉన్నాయి, లేకపోతే సెమీ ఆరిడ్ క్లైమాటిక్ కండిషన్స్ లో ఏవి బాగా, ఆ విధమైన పరిశోధన కూడా చేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇప్పుడు డిస్కస్ చేసినట్టు నెక్స్ట్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటి అంటే కాజెస్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ రిపబ్లిక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడున్న రిపబ్లిక్స్ హిస్టోరియన్స్ ఏమంటారంటే ఇప్పుడున్న రిపబ్లిక్ ఇట్ ఓస్ మచ్ టు ద ఏన్షియంట్ మోస్ట్ రిపబ్లిక్స్ అనమాట. సో చాలా రిపబ్లిక్స్ రైజ్ అయిన ఈ టైం పీరియడ్ లో అవేంటి కూడా మనము బాగా అనాలిసిస్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఇదే టైం పీరియడ్ లో మీరు జనరల్ గా మీరు చదివినట్టయితే చాలా సంవత్సరాలు మగధ రూలర్స్ have untouched మన గాంధార అండ్ కంబోజా అనే 2 మహాజనపదాస్ which were located in the northwestern part of subcontinent. The reason was they were under the control of Great Persian Empire. తర్వాత చంద్రగుప్త మౌర్య రావడం, తర్వాత ఇవి వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగినాయి. తర్వాత గ్రీక్స్ పర్షియన్స్ ని డిఫీట్ చేస్తారు. తర్వాత దాని నుండి గ్రీక్ సబార్డినేట్ రూలర్స్ నుండి ఈ టెరిటరీస్ అన్ని వీళ్ళకి మౌర్యన్స్ కి ట్రాన్స్ఫర్ అయినట్టు మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం బాగా మిస్ అయిపోయేది ఏంటి, ఇక్కడ వాక్యూమ్ దేనిపైన ఉంటుందంటే మనం పర్షియన్ ఇన్వేషన్స్, గ్రీక్ ఇన్వేషన్స్ ఎంతో అద్భుతంగా చదువుతాం. అలెగ్జాండర్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది, అది కూడా మనం చదువుతాము. కానీ మనకి ఒక మెయిన్స్ వచ్చినట్టయితే ఇంపాక్ట్స్ ఆఫ్ పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియా, చాలా ఇది డెఫినెట్ గా మిస్ అవ్వకుండా చదవాల్సిన టాపిక్. అండ్ దీనిపైన మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఒకవేళ క్వశ్చన్ వస్తే మనం ఇంట్రడక్షన్ లో ఏం రాయాలి, బాడీ పార్ట్ లో ఏం రాయాలి, ఏ విధంగా కంక్లూడ్ చేయాలి, దానికోసం నేను ఒక శాంపిల్ క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద వాక్యూమ్ ఏరియా, దట్ ఈస్ ఇంపాక్ట్స్ ఆఫ్ పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియా. చూద్దాం క్వశ్చన్ ఏంటి, చూడండి. The question is displayed on the screen. The Persians and Greeks were the earliest invaders of Indian subcontinent. Statement వాళ్ళే ఇచ్చేయడం జరిగింది. Persians were the earliest to come
అండ్ తర్వాత రావడం ఎవరు అంటే గ్రీక్స్. సో ద పర్షియన్స్ అండ్ గ్రీక్స్ వర్ ద ఎర్లియస్ట్ ఇన్వేడర్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ అ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ స్టిల్ ఎగ్జిస్ట్స్ ఓవర్ వెదర్ దీస్ invasions had any lasting effects. However, it is accepted by all that they did have some positive impacts justified. సో కంక్లూడింగ్ స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు. దేనిపైన క్వశ్చన్ రాయాలనే ఇది కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ఓవరాల్ ఇఫ్ మనం చూసినట్టయితే పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేజన్స్ యొక్క ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా. అంటే చాలా సంవత్సరాలు ఏమనుకునే వాళ్ళు పెద్ద ఎఫెక్ట్స్ ఏం లేవు, కానీ ఇవాళ ఏం యాక్సెప్ట్ చేస్తున్నారు, డెఫినెట్లీ చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి దేనిపైన, ఇండియన్ సొసైటీ పైన. అవి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇప్పుడు మనము ఇది 10 మార్కర్ క్వశ్చన్, ఒక 150 వర్డ్స్ లో ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇంట్రొడక్షన్ మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన దాని నుంచి మనం తీసుకుందాం. పర్షియన్స్ వర్ ద ఎర్లియస్ట్ ఇన్వేడర్స్ టు ఇన్వేడ్ ఇండియా అండ్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అ గ్రేట్ పర్షియన్ empire that extended almost up to Indus River, Indus territory, yes, undoubtedly. And for many years, the Mahajanapadas like Gandhara and Kamboja were under their control. Okay, and these Persians had always conflict with the Greeks in international politics. And in this conflict, Persians had an upper hand until the emergence of Alexander the Great. And in the Battle of Arbela or Gaugamela, which was fought in the northern part of Iraq, present-day Iraq, Alexander was victorious over Darius III. Then the Greeks have taken control of the power in the international politics. అని రాసి ఇంట్రొడక్షన్ పార్ట్ లో, అప్పుడు బాడీ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. ఏంటి దీనిపైన బాగా ఫోకస్ చేయాల్సింది, ది ఇంపాక్ట్స్ ఆఫ్ పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్. సో లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ పర్షియన్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియా. ఏ విధమైన ఇంపాక్ట్స్ వచ్చినాయి? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, ఈ కొత్త రకమైన స్క్రిప్ట్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే పర్షియన్ ఎంపైర్ మనకి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ దాకా ఎక్స్పాండ్ అయి ఉంది కాబట్టి ఆ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఒక కొత్త స్క్రిప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరు? ఈ పర్షియన్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఖరోస్తి స్క్రిప్ట్. దిస్ ఇస్ ఫస్ట్ వ్యాలిడ్ పాయింట్. సో దిస్ ఇంపాక్టెడ్ ద ఇండియన్ సొసైటీ. తర్వాత ఇండియా లోపలికి వచ్చేసింది అనమాట ఈ స్క్రిప్ట్ అనేది, కొత్త స్క్రిప్ట్. తర్వాత అకార్డింగ్ టు ద మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్, ద స్టోన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద పర్షియన్స్ ఇన్స్పైర్డ్ ద ఇండియన్స్. దిస్ ఇస్ ఆల్సో అనదర్ వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ద కోర్ట్ సెరమనీస్ ఆఫ్ ద కింగ్స్. కోర్ట్ సెరమనీస్ ఏదైతే ఉంటుందో, ఆ ట్రెడిషన్స్ ఏవైతే ఉందో, దే గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద Persian traditions. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, అకార్డింగ్ టు ద హిస్టోరియన్స్, the kings maintaining personal women bodyguards is a feature that is inspired from the Persians. అంతేకాకుండా because of these Persian invasions, the Indo-Persian cultural and commercial contacts have got enhanced to a next level. And this was followed by intermarriages and intermixing, and there was emergence of many subcastes also in India. చూడండి ఎన్ని వ్యాలిడ్ పాయింట్స్ వచ్చేసినాయి మన బాడీ పార్ట్ లో. దీస్ ఆర్ ఆల్ ఇంపాక్ట్స్ ఆఫ్ పర్షియన్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియా. అయితే ఇప్పుడు మనం గ్రీక్ ఇన్వేషన్స్ గురించి మాట్లాడుకుందాం. గ్రీక్ ఇన్వేషన్స్ ఏ విధమైన ఇంపాక్ట్స్ ఉంటాయి? After Alexander's invasion, there was some kind of unity that got established among the tribal kingdoms in the northwestern part of Indian subcontinent, which was not seen earlier. Okay, so this is a new feature that was maintained for some period of time, not a long-lasting effect. Aithe unkoti, the Indians have learned new warfare techniques from these Greeks, because these Greeks have fought several battles in Asia, Europe, and Africa, in different climatic conditions, in different ecosystems. So they were well versed in these new warfare techniques, and Indians have learned those new warfare techniques from the Greeks. So these are the minimal impacts because of the Greek invasions. So let us jump into the concluding part. How to conclude this answer? Let us again choose some points from the question itself. The above points, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఏదైతే ఇంట్రొడక్షన్ లో బాడీ పార్ట్ లో డిస్కస్ చేసామో, కంక్లూజన్ లో మనం ఏ విధంగా కంక్లూడ్ చేయాలంటే, the above points clearly indicate that there were impacts of Persians and Greeks on Indian society. However, చాలా important point, the Greek invasions are not long lasting. They were just temporary. Why? అక్కడ ఇంకో రీజన్ కూడా రాయాలి. Because of Alexander's stay in a very remote area in the northwestern part of Indian subcontinent, and because of his premature death, వయసులో చనిపోవడం జరిగింది. అందుకనే కంటిన్యూటీ లేదు ఏది గ్రీక్ ఇన్వేషన్స్ యొక్క ఇంపాక్ట్స్, వేరాస్ పర్షియన్ ఇన్వేషన్స్ యొక్క ఇంపాక్ట్స్ కి కంటిన్యూటీ ఉంది. I hope you have learned very wonderful facts today in this session. Thank you so much. Vivek signing off.